బ్రేకింగ్ న్యూస్. నటుడు విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే బెట్టింగ్ యాప్ నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై ఈడీ ఆరా తీస్తున్నట్టు సమాచారం. చట్ట విరుద్ధమైన యాప్లకు ప్రమోషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందని మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేయనుంది. అయితే విచారణలో రౌడీ బాయ్ ఏం చెప్తాడో అని ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. అయితే ఈ నెల 11న విచారణకు రావాలని రానాకు కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ప్రస్తుతం దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. ఎస్ రాణా, ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈడీ విచారణకు హాజరయ్యారు విజయ్ దేవరకొండ. అక్కడ ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం కనిపిస్తుంది? దానికి విజయ్ దేవరకొండ ఏ విధంగా సమాధానం చెప్తారనేది కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. అసలు ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ? Bet3 యాప్ వచ్చి విదేశాలకు సంబంధించిన కంపెనీ కాబట్టి విదేశాలకు సంబంధించిన కంపెనీ నుంచి ఈయనకు పెద్ద ఎత్తున అమౌంట్ వచ్చింది. ఎందుకంటే వారితో ఈయన ఒప్పందం కుదుర్చుకున్నాడు కాబట్టి దాదాపు సంవత్సరం పాటు కూడా వీడియోలు కూడా చేశారు. దానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే బెట్టింగ్ యాప్ వ్యవహారం అనేది బయటకు వచ్చిన తర్వాత అనేక మంది కేసులు నమోదు చేశారు. ఆ కోవలోనే ఇప్పుడు విజయ్ దేవరకొండ కానీ, రానా కానీ, మంచులక్ష్మి కానీ, గతంలో ప్రకాష్ రాజ్ పైన కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ఇవాళ విజయ్ దేవరకొండ ఈడీ ఆఫీస్కి వచ్చారు. ఈడీ ఆఫీస్కి వచ్చిన తర్వాత దాదాపు 5 సంవత్సరాలకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా ఈడీ అధికారులు తీసుకురామని చెప్పారు. గతంలో కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు వచ్చినప్పుడు 2-3 సార్లు ఆయన తను రాలేను, సినిమా షూటింగ్ ఉంది, దాంతో పాటు సినిమా రిలీజ్ కూడా ఉన్నటువంటి సమయంలో నేను విచారణకి హాజరు కాలేనట్టు కూడా ఈడీ అధికారులకు ఆ గతంలో ఆయన చెప్పారు. సో సర్లే, సినిమా ముగిసిపోయింది, దాంతో పాటు రిలీజ్ కూడా అయిపోయినటువంటి పరిస్థితుల్లో మరొకసారి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ ఆయన ఈడీ అధికారులు ముందుకి వచ్చారు. సో అయితే వెళ్ళేటప్పుడు మీడియాతో కాస్త రుసరుసలాడుతూనే వెళ్ళారు. ఎందుకంటే ఎటువంటి టైం పాస్ క్వశ్చన్స్ మీరు అడగద్దండి, విచారణ అయిపోయిన తర్వాత నేనే మొత్తం డీటెయిల్స్ మీ దగ్గరికి వస్తాను నేను అనేది అతను చెప్తున్న వ్యవహారం. అయితే ఇది ఇంటర్నేషనల్ సంబంధించి సమస్య కాబట్టి, కంపెనీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ముఖ్యంగా ఈ A23 బెట్టింగ్ యాప్ అయితే ఏదైతే ఉందో ఆయన ఎప్పటి నుంచో కూడా ప్రమోట్ చేస్తున్నారు. దీంతో భారీ పారితోషికం తీసుకున్నాడు. విజయ్ తీసుకున్న పారితోషికం పైన ఇప్పుడు ఈడీ అధికారులు ఆరా తీస్తుంది. ఎందుకంటే అలా ఆరా తీయడం వల్ల గతంలో కూడా ఆయన ఒక్కసారి ఈడీ అధికారుల ముందు విచారణకి హాజరయ్యారు. అప్పుడు కూడా ముఖ్యంగా ఈ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆయన విచారణకు హాజరయ్యాడు. అప్పుడు ఆయన 3 సంవత్సరాలకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ అనేది సబ్మిట్ చేశారు. సో ఇప్పుడు కొత్తగా ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి కొత్త అకౌంట్లు ఏమన్నా ఓపెన్ చేస్తారా, లేకపోతే ఆయనకి ఏ అకౌంట్ లో వారు ఈ యొక్క A23 వారు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు, నగదు రూపంలో ఇచ్చారా ఏంటి అనేది కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున హవాలా జరిగింది అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈయన పెద్ద ఎత్తున పారితోషికం అంటే బాగా యంగ్ హీరో కాబట్టి, మంచి మార్కెట్ ఉన్నటువంటి హీరో కాబట్టి చాలా పెద్ద మొత్తంలోనే ఈయన రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా ఈడీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి దీని వెనక పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది. దాంతో పాటు దుబాయ్ లో కూడా ఈయనకి కొన్ని ప్లేసెస్ ని వాళ్ళు అప్పచెప్పారనేది కూడా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి సో ఇవాళ విచారణలో చూడాలి ఈయన ఏం సమాధానం ఇస్తారు. ఎందుకంటే మన ప్రకాష్ రాజు విచారణలో కూడా అసలు నాకు సంబంధమే లేదు, నేను ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు, నేను అప్పుడెప్పుడో 2016లో చేస్తున్న మాట వాస్తవమే, వాళ్ళు నాకు అప్పటికి సంబంధించిన అమౌంట్ అంతా ఇచ్చేసారు, వాళ్ళు ఎలా ఇచ్చారో నాకు తెలియదు అనేది కూడా అతను మొత్తం ప్రూఫ్స్ అన్ని కూడా చూపించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇదే కేసులోనే ఇప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు. నిధి అగర్వాల్ ఉంది, అనన్య నాగల్ల ఉంది, శ్రీముఖిలపై కూడా కేసు నమోదు చేశారు. కాబట్టి వారు కూడా ఇప్పటికే అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కాబట్టి, దాంతోపాటు ఈ సినీ సెలబ్రిటీలు కాకుండా యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్ల పైన PML కింద ఈ మొత్తం విచారణ జరుగుతుందనేసి కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. అంటే మొత్తం చుట్టూ అంతా కూడా మనీ లాండరింగ్ జరిగిందనే ఉద్దేశంతోనే చేస్తున్నారు. సో దీంట్లో మనీ లాండరింగ్ జరిగిందని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వీరిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్లకు సంబంధించిన వారు ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, ఏ సందర్భంలో అప్రోచ్ అయ్యారు, మీకు ఇచ్చినట్టు హామీ ఏంటి, మీరు ఏ ఒప్పందం కుదుర్చుకున్నారో వాళ్ళతో, ఎంతవరకు పేమెంట్ చేశారు, ఎన్ని విడతలుగా పేమెంట్ చేశారన్న దానిపైగా పూర్తిగా ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. కౌసల్య, అయితే ఇప్పుడు ఈడీ విచారణ ఎప్పుడు ముగిసే అవకాశం కనిపిస్తూ ఉంది? అంటే ఎంతసేపు విచారణ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది? 4 గంటల వరకు జరిగే అవకాశం ఉంది. 3-4 గంటల వరకు కూడా విచారణ జరిగి ఆయన్ని పంపించేసే విషయం తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ప్రకాష్ రాజు కూడా జరిగింది కాబట్టి ప్రకాష్ రాజు కూడా సేమ్ 3:30-4 గంటలకి ఆయన వదిలేస్తారు. మామూలుగా అయితే ఇప్పుడు 12:30 అయిపోతుంది. సో 1:30, 1 o'clock అట్లా లంచ్ బ్రేక్ ఇస్తారు, కాసేపు కూర్చోబెడతారు. కాబట్టి తర్వాత అడగాల్సినటువంటి వారు ఒక్కొక్కరు 2 చొప్పున, 3 చొప్పున, 1 చొప్పున
ఈడీ అధికారులు వస్తుంటారు, వాళ్ళకి వచ్చినటువంటి డౌట్స్ అంతా కూడా అడుగుతుంటారు. దాంతో పాటు ఈ బ్యాంక్ స్టేట్మెంట్లు కొంతమంది పరిశీలన చేస్తూ ఉంటారు. ఇవన్నీ కావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అట్లీస్ట్ 4-5 లోపల విజయ్ దేవరకొండని ఈడీ విచారణ ముగిసే అవకాశం ఉన్నట్టుగా మా సమాచారం ఉంటుంది. రైట్ రాణా, మళ్ళీ దీని గురించి సమాచారం కోసం మళ్ళీ కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ. సో నటుడు విజయ్ దేవరకొండ ఈడీ విచారణకైతే హాజరయ్యారు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ఇప్పుడు విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మనీ లాండరింగ్ కోణంలో కూడా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం. అయితే బెట్టింగ్ యాప్ నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై ఈడీ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అయితే చట్టవిరుద్ధమైన యాప్లకు ప్రమోషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేయనుంది. అయితే విచారణలో రౌడీ బాయ్ ఏం చెప్తాడో అని ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. అయితే ఈ నెల 11న విచారణకు రావాలని రాణాకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది.